హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. క్యారెట్ హల్వా, దీన్నే మనం గాజర్ కా హల్వా అని కూడా అంటాము. గాజర్ కా హల్వా అంటే మనం ఇలాంటి రెడ్ కలర్ పొడవాటి క్యారెట్స్ ఉంటాయి కదండి, వీటితో చేసుకుంటాం అన్నమాట. యాక్చువల్గా మనకి క్యారెట్ హల్వా అనేది నార్మల్ క్యారెట్స్ కంటే వీటితోటే చాలా టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఆ క్యారెట్స్ నాకు ఈ క్యారెట్స్ మొత్తం నేను 1/2 కిలో వరకు తీసేసుకొని నేను క్వాంటిటీ ప్రకారంగా నేను స్వీట్ చేసేసాను అనమాట. జస్ట్ థంబ్నెయిల్కి షోగా ఇంట్లో కర్రీ కోసమని ఆ క్యారెట్స్ తీసుకొచ్చాను పిల్లలు తినడానికి అట్లా, అందుకని చెప్పి నేను బౌల్ చుట్టూ అవి పెట్టానండి అంతే. కానీ నేను స్వీట్ అయితే ఈ గాజర్ వీటితోటే చేశానన్నమాట. సో అందుకే దీనిని మనం గాజర్ కా హల్వా అని కూడా అంటాము. ముందుగా అయితే వాటిని వాష్ చేసుకొని నీట్గా పీల్ తీసేసుకోవాలి. ఇలా దాన్ని చక్కగా తురుముకోవాలండి. మా పిల్లలు, నాకు చెయ్యి బాగాలేదు యాక్చువల్గా, పెయిన్గా ఉండే కొంచెం ఫింగర్స్, అందుకని మా పిల్లలిద్దరూ మేమే తురిమిస్తాం మమ్మీ అని చెప్పి నా బిడ్డలిద్దరే చక్కగా క్యారెట్ అంతా తురిమిచ్చారండి నాకు మంచిగా. సో ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. అంటే స్వీట్ కాబట్టి కొంచెం వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మీ ఇంట్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. ఏదైనా స్వీట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదా, నా దగ్గర ఉన్న అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే నేను మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అవి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక బౌల్లో. డ్రై ఫ్రూట్స్ అన్నీ చూసారు కదా, క్యారెట్ ఎంత మంచిగా వచ్చిందో తురుముకోవడం వల్ల. 1/2 కిలో క్యారెట్ అండి ఇది. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించిన అదే ప్యాన్లో ఆ నెయ్యిలోనే మనం కావాలంటే ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని, అంటే క్యారెట్ క్వాంటిటీని బట్టి, తురుముకున్న దాన్ని బట్టి. సో ఇప్పుడు దాన్ని మంచిగా వేయించుకుందామండి. అంటే కొంచెం ఆ కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేలాగా ఆ నేతిలో వేయించుకోవడం వల్ల మనకి స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మంచిగా డిఫరెంట్గా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా మాడిపోకుండా ఎక్కడ స్టవ్ సిమ్లో ఉంచుకొని ఆ నెయ్యిలో చక్కగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు నేను థంబ్నెయిల్లో చూపించాను కదా, నార్మల్ మనం కర్రీ చేసుకుంటే క్యారెట్స్ దాంతో కూడా చేసుకుంటారండి, బాగుంటుంది. కాకపోతే ఈ క్యారెట్స్తో చేసి చూడండి, టేస్ట్ అనేది ఇంకా చాలా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. సో ఫైనల్గా అయితే మనకి క్యారెట్ మంచిగా ఫ్రై అయిందండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది, చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ పాలైతే వేసుకున్నానండి. అంటే 1/2 కిలో క్యారెట్కి నేను 1/2 లీటర్ ప్యాకెట్ తెచ్చి పాలు దాంట్లో హాఫే వేసాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక మీడియం గ్లాస్ సైజులో ఒక గ్లాస్ సరిపోతుందండి, మీడియం గ్లాస్ సైజ్ నిండుగా. మనకి ఇప్పుడు 1/2 లీటరు 2 గ్లాసెస్ అవుతుంటాయి మీడియం గ్లాసు, దాంట్లో 1 గ్లాస్ పాలు పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ పాలల్లో మనకి పూర్తిగా క్యారెట్ అనేది మంచిగా కుక్ అవ్వాలండి. సో స్టవ్ సిమ్లో పెట్టుకొని అది మొత్తం ఆ పాలు ఇనికిపోయేలాగా క్యారెట్ దాంట్లో మంచిగా కుక్ అయ్యే దగ్గర పడాలి. చూసారు కదా, ఇలా అనమాట. అలా మనం కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకుంటే అది దగ్గర పడుతుంది, పాలు మొత్తం ఇనికిపోతాయి అన్నమాట. సో ఇలా ఎక్కడ ప్యాన్కి అడుగు అంటకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ అయితే వేసుకుంటామండి. 1 కప్పు, అంటే మీరు తురుముకున్న తర్వాత తురుముని క్వాంటిటీ తీసుకోవచ్చండి. అంటే తెలియకపోతే ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు మనకి క్యారెట్ తురుము 2 కప్పులు అయిందనుకో, 1 కప్పు షుగర్ సరిపోతుంది, 1 కప్పు పాలు సరిపోతాయి అన్నమాట. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మిల్క్ అయితే, షుగర్ కూడా ఏంటంటే మనకి స్వీట్ తినేదాన్ని బట్టి 1 కప్ షుగర్ కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 కప్పు వేసేసుకోవచ్చు అనమాట. సో మనం షుగర్ వేసిన తర్వాత ఇలా చక్కగా అది కరిగి ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది కదా, అది మొత్తం దగ్గర పడేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. నేను యాలకులు కొంచెం అట్లా క్రష్ చేసి వేసేసాను అనమాట. సో చూసారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే ఆ షుగర్ కూడా కరిగి మంచిగా దగ్గర పడి మనకి అది హల్వా కొంచెం గట్టిగా అవ్వాలి. అంటే మరీ గట్టిగా కేసరి హల్వాలా అవ్వకూడదు, అలా అని మరీ పాయసంలాగా జారుడుగా ఉండకూడదు. మీడియం, మనం స్పూన్తో తినడానికి వచ్చేలా ఉండాలన్నమాట. సో ఇలా కొంచెం దగ్గర పడి అలా బుడగలు వస్తున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలండి. అవి కూడా కలిపేసిన తర్వాత కొంచెం ఆ స్వీట్నెస్ అనేది డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అవుతుంది, బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఇంకా మీరు మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కూడా ఒక 2-3 స్పూన్స్ నెయ్యి, అంటే
క్యారెట్ హల్వాకి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను నేను. చూసారు కదా, మంచిగా దగ్గర పడింది. ఇంకా ఈవినింగ్ కల్లా ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతుందన్నమాట. సో అందుకని ఈ క్వాంటిటీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను పైన ఇంకో 2-3 స్పూన్స్ నెయ్యి కూడా వేసానమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇంకోటి ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. క్యారెట్ అనేది కంటికి చాలా మంచిది కదా. సో అందుకనే నేను ఎప్పుడు మా పిల్లలకి క్యారెట్, కీరా 2 స్నాక్స్ లాగా కూడా స్కూల్కి లంచ్లో ఇట్లా పెడుతూ ఉంటాను. చాలా హెల్దీ రెసిపీ, హెల్దీ స్వీట్ కూడా. ఇంకొకటి మీకు మంచి టిప్ అండి, దీంట్లో ఎవరైనా షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.